హర్ష గారు ఉండండి, నేను చూస్తాను. ఏదో కొత్త నంబర్లా ఉంది. హలో, ఎవరు? ఒకసారి హర్ష గారితో మాట్లాడాలి. ఆయన ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేరు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మీరెవరో తెలుసుకోవచ్చా? ఐఎమ్ ఇన్స్పెక్టర్ కిరణ్, పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. హర్ష గారితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పర్వాలేదు సార్, నాతోనే చెప్పండి. మీరు హర్ష గారికి బాగా కావలసిన మనిషిని. విషయం ఏంటి? ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. మీరొక్కసారి నేను చెప్పిన చోటుకి వెంటనే రాగలరా? అంత అర్జెంట్ విషయమా? ఎస్, హర్ష గారి పర్సనల్ జీవితానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఓకే, ఎక్కడికి రావాలి? నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఎవరు? ఏదో రాంగ్ నంబర్ లేండి. హర్ష గారు, రోజు ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. బాయ్, మరొకసారి చూపించు. అలాగే సార్. హర్ష గారి జీవితానికి సంబంధించిన పర్సనల్ విషయమా? ఏంటది? గుడికెళ్ళి శివయ్యకి దండం పెట్టుకొని చాలా రోజులైంది. అక్కడ కాసేపు కూర్చుంటే నాకు హాయిగా అనిపిస్తుంది. పాపం మాధవి అమ్మగారు నా వల్ల ఇంట్లో వాళ్ళ చేత మాటలు పడ్డారు. ఇక మీదట అలా జరగకూడదని ఆ శివయ్యని వేడుకోవాలి. శివా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి. నేను నీకోసమే వస్తున్నాను. నా కోసమా? ఎందుకు? చెప్తాను, పద. ఏంటో చెప్పు. అదేరా, మొన్నటిదాకా క్వారీలో మోటు పనులు చేయలేక కష్టపడ్డావు కదా. ఇప్పుడు హర్షబాబు ఇంట్లో డ్రైవర్గా చేరావు కదా. ఎలా ఉంది? చాలా బాగుంది. ఆ రోజు నువ్వు నాకు డ్రైవింగ్ నేర్పించినందుకే నాకు ఈ ఉద్యోగం దొరికింది. చేసిన మేలుని మర్చిపోలేని మంచివాడివిరా నువ్వు. కానీ నిన్ను చూస్తే ఎందుకో బాధగా ఉంటుంది. నాకేమైంది? బానే ఉన్నా కదా. ఉన్నావులే, కానీ నీ గతమేమిటో నీకు గుర్తుకు రావడం లేదు కదా. దానికి నేనేం చేయాలి? అదేరా, ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు? ఉద్యోగం ఉంది, పెళ్లి కూడా చేసుకుంటే బాగుంటుందేమోనని. భలేవాడివే. నాకు పెళ్ళేంటి? ఏ, నచ్చిన పిల్ల దొరికితే చేసుకోవా? ఏమో, నేనెప్పుడూ అలా ఆలోచించనే లేదు. ఆలోచించాలి శివా. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగి తీరాలి కదా. నా గతమే తెలియని నాకు అవన్నీ ఎలా తెలుస్తాయి? నిజమేరా, కానీ నీ గతంలో ఇంతకు ముందే నీకు... గుళ్ళోకి వెళ్తుంటే ఆపి గతం గతం అంటావేంటి? అదేంటో తెలియకపోయినా నేను హ్యాపీగానే ఉన్నాను కదా. సంగతేంటో చెప్పు. అసలే నా మనసు బాగోలేదు. ఏమైందిరా శివా? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? అంటే నేను ఊరుకుంటానా? నా సంగతి నీకు తెలుసుగా. నీ గురించి అన్నీ తెలుసు కాబట్టే శాస్త్రి గారు, జాన్ గారు నాతో ఒక మాట చెప్పారు. ఏమని? అదే, నా కూతురు మల్లీకి
నీకు పెళ్లి చేస్తే బాగుంటుందని. ఏమంటావు నువ్వు? నాకు మల్లికి పెళ్ళేంటి? ఏంటేంటి? పెళ్ళంటే పెళ్ళే. మా మల్లిని చేసుకుంటావా? చెప్పు. నాకేం తెలీదు. జాన్ గారు, శాస్త్రి బాబాయ్, మక్కా నుంచి తిరిగి రాగానే రహీం చాచా వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాను. సరే, అలాగే. అప్పుడే నిర్ణయిద్దాం. నన్ను అడిగావు, మరి మల్లిని అడిగావా? తనేమంది? నేను చెప్పడం దేనికి? మళ్ళీ ఇంట్లోనే ఉంది. నువ్వే వెళ్ళి మాట్లాడుకో. నానమ్మ, తాతయ్యకి కొంచెం కూడా భయం లేకుండా పోతుంది. ఓ ఎందుకంట? ఎందుకేంటి? ఒక్కగానొక్క మనవణ్ణి. ఎక్కడికైనా వెళ్లే ముందు నాకు చెప్పాలా వద్దా? ఆ ఇంటికి రాని చెప్తా. ఎంత ధైర్యం! అబ్బో చాలా ఉందే. మరి ఆ తాతగారికి మనవణ్ణి కదా. చెప్పు నానమ్మ, తాతయ్య ఎక్కడికి వెళ్ళారు? మీ తాతయ్యకి వేరే ఊళ్ళో బాగా తెలిసిన వాళ్ళింట్లో ఫంక్షన్ ఉందంట, అందుకే వెళ్ళారు. ఎప్పుడొస్తారు? ఒక్కరోజేగా, రేపు వచ్చేస్తారులే. అవును, ఇప్పుడు మీ తాతయ్యతో నీకేం పని? ఏం లేదు. తాతయ్య, నువ్వు, అమ్మ, నాన్న, అత్తయ్య ఉమ్, అందరూ ఇంట్లో ఉంటేనే నాకు బాగుంటుంది. ఒరే, నీకన్నీ మీ తాతయ్య లక్షణాలే వచ్చాయి. బంధుత్వాలకి, బాంధవ్యాలకి విలువిస్తారాయన. అదే రక్తం కదా నీకు. అందుకే నీక్కూడా అందరూ కళ్ళ ముందుంటేనే బావుంటుంది అనిపిస్తుంది. అత్తయ్య, ఉమ్, అర్జెంట్ పని మీద నేను బయటకు వెళ్తున్నాను. మాధవి, ఉన్నట్టుండి ఇప్పుడేం పనమ్మా? మనం కట్టబోయే కాలేజ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఆఫీసర్ గారితో మాట్లాడాలి. అమ్మా, మళ్ళీ ఎప్పుడొస్తావు? సాయంత్రం కల్లా వచ్చేస్తాను. నువ్వు మాత్రం అల్లరి చేయకుండా ఉండు. ఓకే అమ్మా, బాయ్ బాయ్. వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఎవరా ఇన్స్పెక్టర్ కిరణ్ ఇంత అర్జెంటుగా నన్ను ఎందుకు రమ్మన్నట్టు? పగలే వెన్నెలా, జిగమే ఊయలా, కదలే ఊహలకే కన్నులుంటే, కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే, మురళి పాట విన్న నాగు శిరసు నోపే, ఈ అనుబంధమే మధురానందమై, ఈ అనుబంధమే మధురానందమై, పగలే వెన్నెలా, జగమే ఊయలా, కదలే ఊహలకే. మళ్ళీ పూలన్నీ కింద పడేసావేంటి? కింద పడలేదు, పడాల్సిన చోటే పడ్డాయి. పిచ్చా నీకు? అలాగే అనుకో. అరే, కొత్తగా ఈ అనుకోవటాలేంటి? ఏం లేదు కానీ, కాఫీ పెట్టనా? టీ తాగుతావా? ఆ, ఏమైంది నీకు? మన మధ్య ఈ మర్యాదలు ఎందుకు? ఎందుకంటే ఎందుకంటే నాకు సిగ్గు బాబు.